ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అసలు అయ్యప్ప పూజలు, భజనలు అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో, ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో అల్పాహారన జరిగిందనమాట. మా అక్క వాళ్ళ స్వాములందరికీ అల్పాహారన పెట్టారు. అక్కడ పాటలు పాడారు. ఒకసారి వినండి ఎలా ఉందో. గణేశ శరణు గణేశ శరణం శరణం శరణు గణేశ శరణు గణేశ శరణు గణేశ శరణం శరణం శరణు గణేశ గజముఖ వదన శరణు. సో, అలా పాటలంతా పాడిన తర్వాత అల్పాహారన స్టార్ట్ అయిందనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంది అంటే, కొంతమంది భిక్ష పెట్టేటప్పుడైనా, అల్పాహారన పెట్టేటప్పుడైనా స్వాములకు తినేదానికంటే ఎక్కువ పెడతారు. అలా పెడితే మన స్వాములే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలా పెట్టకుండా వాళ్ళు ఎంతైతే తింటారో, వాళ్ళు ఎలా అయితే హ్యాపీగా ఉంటారో అంతే పెట్టడం బెస్ట్. అండ్ నాకున్న మెయిన్ డౌట్ ఏంది అంటే, మనం ఎప్పుడైతే స్వాముల పాదం తీసుకుంటామో, మనం పాదం తాకాలా? లేదంటే వాళ్ళు నిలబడ్డ దగ్గర నీళ్ళ తాకి మొక్కాలనేది నాకు చాలా పెద్ద డౌట్. కొంతమంది పాదం తాకొచ్చు అంటారు. కొంతమంది తాకొద్దు అంటారు. మీకే ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అలా సక్సెస్‌ఫుల్‌గా స్వాములందరూ హ్యాపీగా తినేసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.